రేవంత్ చాలా ఆవేశపూరితంగా మానవ బాంబులు అవుతాం అని కామెంట్ చేశారు కదా సార్, ప్రభుత్వం కూలిపోతుంది అంటే. సో ఆ మానవ బాంబుల మీద కేటీఆర్ కూడా కామెంట్ చేశారు సార్. బాంబులు మీ పక్కనే ఉన్నాయి, నల్గొండ ఖమ్మం బాంబులే మీ ప్రభుత్వాన్ని ఏమైనా చేయవచ్చు అని చెప్పి. సో నల్గొండ బాంబు అంటే మేబీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం బాంబు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్కుడు అంటే నాకు అర్థమైంది చెప్తున్నాను. సో భవిష్యత్తులో ఈ బాంబుల వల్ల ఏదైనా రేవంత్ ప్రభుత్వానికి ఇవే బాంబులు అయితే రేవంత్ రెడ్డి పక్కన చాలా కాలంగా ఉన్నాయి కదా. ఈయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఈ బాంబులు అక్కడే ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు ఇప్పుడు కేటీఆర్ పరోక్షంగా చెప్తున్న నేతలంతా ఆహ్వానించారు ఎవరన్నా? సో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆహ్వానించారా? సో కాంగ్రెస్ పార్టీలోని ఇంటర్నల్ డైనమిక్స్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళు కాలేకపోయారు. వాళ్ళు రేవంత్ కన్నా సీనియర్లు కనుక వాళ్ళలో కొంత అసంతృప్తి అప్పుడు ఉండవచ్చు, ఇప్పటికి కూడా ఉండవచ్చు. కానీ వాళ్ళు అకామిడేట్ అయిపోయి వాస్తవిక పరిస్థితులను అర్థం చేసుకొని అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్నారు. భవిష్యత్తులో ఏమవుతుంది? ఒకరేమో రేవంత్ రెడ్డి ఏకనాథ్ షిండే అవుతారంటారు, రేవంత్ రెడ్డి వెళ్ళి బీజేపీలో చేరుతారని కేటీఆర్ 2-3 రోజుల కింద అన్నారు. సో మళ్ళీ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి లేదా ఖమ్మం నేతల పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో బీఆర్ఎస్ క్లారిటీగా రావాల్సిందంటే కాంగ్రెస్లో ఎవరు పోతారని వీళ్ళకి అంచనా. రేవంతే పోతాడు అని ఒకసారి అంటున్నారు, మళ్ళీ రేవంత్కు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే ఉంటాడు కానీ కాంగ్రెస్ సీనియర్ లెసర్ పెడతారని ఇంకోసారి అంటున్నారు. సో అటు ఇద్దరు పైన క్వశ్చన్లు రైజ్ చేశారు. అసలు విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉండదు అన్న మెసేజ్ పంపాలి. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాట్లు ఉంటాయి. ఎన్నికలకు ముందు కూడా ఇదే విషయాలు చెప్పారు కదా. కాంగ్రెస్ మాట్లాడితే ఢిల్లీ చుట్టూ తిరగాలి, సీల్డ్ కవర్ సీఎం, అవన్నీ ఎవరు జనం పట్టించుకోలేదు. జనం ఏంటంటే కేసీఆర్ను ఓడించాలనుకున్నారు, ఓడించారు. కాంగ్రెస్ ఎట్లున్నది, కాంగ్రెస్ రూపురేఖ విలాసాలను చూసి, కాంగ్రెస్ పార్టీ దివ్య సౌందర్యాన్ని చూసి ప్రజలేమీ ఓటేస్తారని కాదు కదా. రాజకీయాల్లో 2 పార్టీల మధ్య ఒక ప్రిఫరెన్స్ చాయిస్ ఉంటుంది. అందులో కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోపాలని ఎత్తి చూపడం వల్ల బీఆర్ఎస్కు అదనంగా ప్రయోజనం కలుగుతున్నాయి అనుకోలేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే జరగలేదు కదా. ఇవాళ కాంగ్రెస్ పైన చేసే విమర్శలన్నీ, రేవంత్ రెడ్డి పైన ఇప్పుడు చేసే విమర్శలన్నీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా చేశారు కదా. చేసినా ప్రజలు తిరస్కరించారు. అందువల్ల ఆల్రెడీ ఒక స్లోగన్, ఒక క్యాంపెయిన్ స్ట్రాటజీ ఫెయిల్ అయితే అదే క్యాంపెయిన్ స్ట్రాటజీ మళ్ళీ సక్సెస్ అవుతుందా? టైం టెస్టెడ్. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇవన్నీ ప్రయోగించారు. కాంగ్రెస్లో కుమ్ములాటలు, ముఖ్యమంత్రులు మారుతారు, ఢిల్లీకి సీల్డ్ కవర్ సీఎం అవుతాడు, ఒకరికొకరు కొట్టుకుంటారు, వీళ్ళే 4 రోజులు ఉండరు, ఇవన్నీ చెప్పినా ప్రజలు తిరస్కరించారు ఆ వాదనలు. అందువల్ల బీఆర్ఎస్ క్రియేటివ్లీ థింక్ ఇంకే స్లోగన్ ఇస్తే ప్రజలు ఆకర్షించబడతారు అని. ఆల్రెడీ టైం టెస్ట్ అయ్యి పేలని టబాకాయలను మళ్ళీ పేలిస్తే ఉపయోగం ఉండదు. కొంతకాలమన్నా ఆగాలి. నిజంగానే కొన్ని పరిణామాలు జరిగి కాంగ్రెస్లో కొంత అసమ్మతి బయటపడ్డప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మరింత ఐక్యత పెంచడానికి ఇది కారణమైన ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ వాళ్ళంతా కలవడానికి ఇది అటాక్, బీఆర్ఎస్ అటాక్ దోహదం చేసినా ఆశ్చర్యపడాల్సిన లేదు.